departments and organizations under the state government, sir. ఈ outsourcing employees segment లో ఉన్న lot of reports of corruption during recruitment, corruption during the entire process of salary payment, etc. అది అంతా చూసి as per the Honorable CM's instructions ఒక గవర్నమెంట్ లెవెల్లో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ అండర్ ద నేమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్. ఈ సంస్థ ద్వారా ఇప్పుడు కావాల్సిన అన్ని ప్రాసెస్ పూర్తి చేసుకొని ఇంతకుముందు ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కింద ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జిల్లా కలెక్టర్ ద్వారా హెచ్ఓడీస్ ద్వారా సెక్రటరీస్ ద్వారా ఒక ఇండెంట్ రూపంలో ఏపీ కాస్ వెబ్సైట్కి తీసుకువచ్చి ఇప్పుడు ఈరోజు సార్ వీ హ్యావ్ more than 50,000 placement intimation letters ready for distribution to the outsourced employees, sir, throughout the state, sir. That is why it is a very big day for the state. As per the Honorable CM's instructions and guidance, today we will be inaugurating the functioning of AP COS, sir, through the Honorable Chief Minister, and giving away more than 50,000 placement intimation letters to the outsourced employees, sir. ఇది అంతా చేస్తున్నప్పుడు సంస్థ ద్వారా కార్పొరేషన్ ద్వారా 50% కనీసము రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మనము ఫాలో అయినాము సార్. తర్వాత ఈ 50,000 పర్సన్స్కు అవుట్సోర్సింగ్ కింద ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కోసము కావాల్సిన గవర్నమెంట్ అప్రూవల్స్ ఉందా లేదా అది కూడా స్క్రూటనైజ్ చేసి పూర్తిగా రెడీగా ఉన్నాము సార్. సో టుడే ఈజ్ ఏ ఇనాగ్రేషన్ డే ఫార్ ద యాక్చువల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఏపీ కార్పొరేషన్ ఫార్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్, sir. So for that I welcome everybody for this launch through video conferencing, and I request the Honorable Chief Minister to kindly address the gathering, sir. సరిపోయిందమ్మా లోకేష్ దేవన బటన్ మార్చాలన్నా సరిపోయిందా? సో అందరు కలెక్టర్స్ అందరూ they're on board కదా? నమస్తే నమస్తే నా బతున్నా ఇట్లా ఇటు కూర్చుందరా ఇటు వచ్చేసి ముందుకు వచ్చేసి నో ప్రాబ్లం ఉండలేమ్మా నా పక్క వచ్చేసి. We have also invited some important secretaries and HODs, sir, for this launch. Yeah. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ అప్కాస్ ఈరోజు నుంచి ఇది ప్రారంభం కావడం అన్నది నిజంగా ఒక వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చే ఏ కార్యక్రమం అయితే మనం స్టార్ట్ చేసామో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చే దిశగా మరో అడుగు ఈ కార్యక్రమం. నా పాదయాత్ర జరుగుతూ ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ తిరగని ప్రాంతం లేకుండా ప్రతి ప్రాంతము తిరిగాం. ఇట్ లాస్టెడ్ ఫర్ ఆల్మోస్ట్ 14 months, 3,648 కిలోమీటర్లు. ఎక్కడ కూడా మాకు మేము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా ఉన్నాము సార్, మాకు న్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి ఒక్క చోట కూడా నా దగ్గరికి వచ్చి దీనికి అనుకూలంగా చెప్పాల. త్రూఅవుట్ ద పాదయాత్ర ప్రతి జిల్లాలోనూ నా దగ్గరికి వచ్చిన పిల్లలు ఎవరైతే నా దగ్గరకు వచ్చినారో వాళ్ళు అంటున్న మాటలు ఏమిటి అని అంటే,
అన్న మాకు కాంట్రాక్ట్లో ఇంత జీతం ఇవ్వాలా అని చెప్పి మాతో కుదుర్చుకున్నారన్న, మాకు వచ్చేసరికి జీతం ఇంతే వస్తూ ఉందన్న. కాంట్రాక్టర్ మా జీతాలు కట్ చేసేస్తా ఉన్నాడన్న అని కొంతమంది మాట్లాడడం మొదలు పెడితే, మరికొంతమంది అన్న జీతం ఉద్యోగం రావడానికి లంచాలే, మళ్ళీ జీతాలు తీసుకునేటప్పుడు లంచాలే, ఈ రెండు ఇవ్వకపోతే మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారన్న అన్న మాటలు వినిపించని రోజు కూడా ఈ రోజు లేదు. ప్రతి జిల్లాలో దిస్ వాస్ అ వెరీ వెరీ కామన్లీ స్పోకెన్ లాంగ్వేజ్. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లు అనే వాళ్ళను వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు మేలు చేయడం కోసం అని చెప్పి కాంట్రాక్టర్లు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లుగా తీసుకొస్తా ఉన్నారు. అది రాజకీయ పలుకుబడి కావచ్చు, లేదా వాళ్ళకింత నాయకులకింత అని చెప్పి అండర్స్టాండింగ్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక చోట గమనిస్తే గుడులకు సంబంధించి ఆల్మోస్ట్ 7 గుడులలో పారిశుద్ధ్య కార్మిక కాంట్రాక్ట్ గతంలో 4 లక్షలు ఉండేదో 7 లక్షలు ఉండేదో దాన్ని 32 లక్షలు పర్ గుడికి చేసినారు. అన్ని చోట్ల భాస్కర్ నాయుడు. ఎవరి భాస్కర్ నాయుడు అని చెప్పి డీటెయిల్స్ లేకపోయి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి సమీప బంధువు. అంటే దిస్ ఇస్ జస్ట్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ప్రతి చోట కూడా కాంట్రాక్టర్కు మేలు చేసే వ్యవస్థను క్రియేట్ చేసి దాంట్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితులు ప్రతి చోట కూడా కనిపించింది. ఈ వ్యవస్థను పూర్తిగా మార్చాలి, ఈ వ్యవస్థలోకి ట్రాన్స్పరెన్సీ తీసుకొని రావాలి, దాంట్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులకు మెరుగైన జీతాలు ఇవ్వాలి, దాంట్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులు ఎవరికి లంచాలు ఇవ్వకుండా ఉద్యోగం వచ్చే పరిస్థితి రావాలి, ఎక్కడ వివక్షకు తావు ఉండకూడదు, ఖచ్చితంగా కనీసం అంటే 50% అన్న ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలి. కనీసం అంటే 50% అంటే 50% అన్న కనీసం అక్క చెల్లెమ్మలకు ఉద్యోగాలు రావాలి అనే దృక్పథంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ యాప్కాస్కు ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ వ్యవస్థలో 2 కేంద్రాలు ఉంటాయి. ఒక కేంద్రం ఉద్యోగాలు ఇచ్చే కేంద్రం, అది కలెక్టర్లు చైర్మన్లుగా ఉంటారు, జాయింట్ కలెక్టర్లు మెంబర్లుగా ఉంటారు. ఏ డిపార్ట్మెంట్ అయితే ఉద్యోగం ఇస్తా ఉందో జిల్లాలో ఉన్న ఆ డిపార్ట్మెంటు కలెక్టర్ల నేతృత్వంలో రిక్రూట్మెంట్ అనే కార్యక్రమం చేస్తారు. అక్కడ కలెక్టర్లే నేరుగా సూపర్వైజ్ చేస్తారు కాబట్టి, చైర్మన్గా ఉంటారు కాబట్టి లంచాలు అనేటివి ఎక్కడ ఉండకుండా పోతాయి. మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఖచ్చితంగా 50% అన్నా కనీసం ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు 50% అన్నా కనీసం రిజర్వేషన్స్ ఉండేట్టుగా, కనీసం అంటే 50% ఉండేట్టుగా, సిమిలర్లీ మరో 50% కనీసం అంటే అక్క చెల్లెమ్మలకు 50% రిజర్వేషన్ ఉండేట్టుగా ఇన్ఛార్జ్ మంత్రులు సూపర్వైజ్ చేస్తారు. కాబట్టి అక్కడ లంచాలు అనేటివి లేకుండా పూర్తిగా ఉద్యోగస్తులకు మేలు జరిగే విధంగా, వివక్షకు తావు లేకుండా ప్రక్రియ పూర్తవుతుంది. దాని తర్వాత కలెక్టర్లు ఆ లిస్టును ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్కు లిస్టును పంపిస్తారు. ఈ యాప్కాస్ చేసే పని కేవలం ఈ ఎంప్లాయీస్కు టెన్షన్గా కరెక్ట్గా నెల 1వ తారీఖున
ఖచ్చితంగా గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు ఖచ్చితంగా ఇచ్చేట్టుగా చేస్తారు. ఆ జీతాలలో లంచాలు ఉండవు, కమిషన్లు ఉండవు. నేరుగా పూర్తి జీతం ఎంప్లాయీకి పద్ధతి ప్రకారం ఏదైతే రావాలో ఆ జీతం కరెక్ట్గా ఎటువంటి చేతి తడుపు లేకుండా నేరుగా ఆప్కాస్ జీతాలు ఇస్తుంది. ఈఎస్ఐ ఇటువంటి అన్ని ఫార్మాలిటీస్ ఏదైతే ఉన్నాయో క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఉద్యోగస్తులకు మేలు జరిగే విధంగా ఈఎస్ఐ, పిఎఫ్ ఇటువంటి అన్ని కూడా క్రమం తప్పకుండా ఉద్యోగస్తులకు మేలు జరిగే విధంగా ఆప్కాస్ కూడా కట్టడం జరుగుతుంది. సో ఈ రెండు కేంద్రాలు రావడం వల్ల ఉద్యోగస్తులకు, మరీ ముఖ్యంగా అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులకు లంచాలనే పరిస్థితి లేకుండా, వివక్ష అన్నదానికి తావు లేకుండా, ఎటువంటి చేయి తడుపుడు లేకుండా, ఎటువంటి కటింగులు లేకుండా, ఎటువంటి చేయి తడుపులు లేకుండా జీతాలు వాళ్ళ చేతుల్లోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ గొప్ప కార్యక్రమం, ఈరోజు వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే కార్యక్రమం ఈ ఆప్కాస్ ద్వారా చేయించే కార్యక్రమం ఇవాళ మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ రోజు వరకు ఈ నియామక పత్రాలు ఏదైతే ఆప్కాస్ ద్వారా నియామక పత్రాలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే 50,449 మంది ఇప్పటికే దీంట్లో ఈ ఆప్కాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ద్వారా నియామక పత్రాలు ఇప్పటికే ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమం తర్వాత వెంటనే ఈ 50,449 మందికి ఈ పత్రాలు అందించడం జరుగుతుంది. దీని తర్వాత ఇది ఒక డైనమిక్ నెంబరు. ఈ 50,449 అన్నది మారుతూ పోతుంటుంది, ప్రతి నెల మారుతూ పోతూ ఉంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా రాబోయే వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా దీంతో అనుసంధానం అవుతూ వస్తాయి. వచ్చే కొద్దీ ఈ నెంబరు 50,449 కాస్త ఇంకా నెంబర్స్ ఇంకా మారుతూ పోతాయి. మొత్తం మీద ఈ వ్యవస్థ ద్వారా పనిచేసే పిల్లలకు మేలు జరగాలని, ఎటువంటి లంచాలకు తావు లేకుండా, ఎటువంటి చేతివాటానికి లేకుండా, ఆస్కారం లేకుండా పూర్తి జీతాలు వాళ్ళకు అందేలా, ఉద్యోగం కోసం లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి రాకుండా, ఖచ్చితంగా 50% రిజర్వేషన్లు పేదవాడికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వచ్చే విధంగా, అక్క చెల్లెమ్మలకు 50% రిజర్వేషన్లు వచ్చేట్టుగా పూర్తిగా ఈ కార్యక్రమం జరిగేదానికోసం ఈ ఆప్కాస్ అనే సంస్థను తీసుకొస్తా ఉన్నాం. దీనివల్ల మంచి జరుగుతుందని చెప్పి సంపూర్ణంగా కూడా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు దగ్గరుండి సూపర్వైజ్ చేసి మానిటర్ చేసే కార్యక్రమం బాధ్యత కలెక్టర్లు పూర్తిగా తీసుకోవాలని చెప్పి కూడా ప్రతి కలెక్టర్కు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను గట్టిగా. ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ దేవుడి దయతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. Any of the collectors, any of them want to speak? Thank you. Yes, sir. So we have some beneficiaries also, outsourced employees who will be getting their orders today, sir, in all the districts. So we can have some interaction with District Collector Srikakulam team, sir. Yeah, Nivas, I see you, Nivas. Please go ahead. Sir, namaskaram, sir. Yeah. మాతో పాటు మినిస్టర్ గారు ధర్మాన కృష్ణరాజు గారు సార్, అండ్ మన ఎంపీ గారు ఉన్నారు సార్, అండ్ అలాగే మేడం కృపానంద గారు ఉన్నారు సార్, అండ్ శ్రీనివాస్ గారు సార్. సో దాసన్న బాగుండన్నా, శేఖర్ అన్న బాగుండమ్మా. యా, సారీ నివాస్, ప్లీజ్ గో అహెడ్. నమస్కారం సార్. మా జిల్లాలో ఈరోజు 3,855 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఈరోజు భద్రత కల్పించడం జరుగుతుంది సార్. చాలా సంతోషమైన దినం సార్. సో తమరితో మాట్లాడడానికి సార్ అవుట్సోర్సింగ్ సిబ్బంది లక్ష్మీకాంతం సార్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు సార్. ఆవిడ తమరితో మాట్లాడతారు. నమస్తే అమ్మా, కూర్చొని మాట్లాడతాలి. నమస్తే తల్లి. నేను లోపింటి లక్ష్మీకాంతం సార్. చెప్పమా. రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను సార్ 2008 నుంచి.
ఎన్నో కష్టాలు పడ్డాం సార్. నెల నెల జీతం లేక చాలా ఇబ్బందులు పాలయ్యాం సార్. కాంట్రాక్ట్ మారుతున్న కొలది మాకు ఈ ఉద్యోగం ఉంటుందో ఉండదని రోజు భయపడే వాళ్ళం సార్. అలాంటిది ఈరోజు మా అన్నగారు వచ్చారని మేము ధైర్యంతో, నేను ఒక ఎస్సీ లేడీని సార్, మాకు 15% రిజర్వేషన్ కల్పించినందుకు, మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించినందుకు, అలాగే అవుట్ సోర్స్ లోన రిజర్వేషన్ కల్పించినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్ మా లేడీస్ తరఫున. అలానే మాకు ప్రభుత్వం తరఫున వాళ్ళకి, గవర్నమెంట్ వాళ్ళకి ఎలాగా నెల 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారో మాకు కూడా ఈ అవుట్ సోర్స్ కార్పొరేట్ తరఫున అలాగే జీతాలు అందుతాయని మీరు తెలియజేయడం మాకు చాలా సంతోషకరము. మాకు ఈపీఎఫ్ సార్ ఇంతవరకు కడుతున్నామనే చెప్పేవారు కానీ ఎవరు కట్టలేదు. మా అకౌంట్లో ఏం లేవు సార్. వాళ్ళకి జీతాలు వచ్చిన వారం 10 రోజుల వరకు మాకు వచ్చాయి సార్, ముందున మీరు తెలియజేసినట్లు. ఈరోజు మా అన్నగారు వచ్చారు. మాకు మా ఎన్నో కుటుంబాలు సార్ ఇలాగ బాధపడుతూ వేచి చూశారు. నేను పాదయాత్రలో మిమ్మల్ని కలిశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఒక భరోసా ఇచ్చారు. నేనున్నాను, నీకేం భయం లేదు, ధైర్యంగా ఉండన్నారు. నాకు చాలా ఇబ్బందులు ఉండేవి. ఆ రోజు నేను చాలా సంతోషంగా, గర్వకారణంగా నా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పాను, నేను జగనన్నని కలిశానని. ఈ రోజు నాకు మంచి అవకాశం వచ్చిందని ఆ రోజు నేను చాలా గర్వపడ్డాను. ఈ రోజు కూడా మీతో ముఖాముఖి మాట్లాడడం నాకు చాలా గర్వకారణం, ఒక ఎస్సీ మహిళ అయినందుకు సార్. థ్యాంక్ యూ తల్లి. దీంట్లో ఇంకొక బిగ్గెస్ట్ చేంజ్ ఈ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ వల్ల, ఈ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ రావడం వల్ల ఇంకో బిగ్గెస్ట్ చేంజ్ ఏమిటి అని అంటే, ఇంతకుముందు కాంట్రాక్ట్లో 20 మంది పనిచేయాలా అని చెప్పి ఉంటే 20 మంది పనిచేసేవాళ్ళు కాదు, కేవలం 15 మందితోనే పని చేయించేవాళ్ళు, 20 మందికి సంబంధించిన పనులు. మిగిలిన 5 మంది పని చేస్తూ ఉన్నట్టుగానే రాసేసుకొని వాళ్ళ జీతాలు కూడా కాంట్రాక్టరే నొక్కేసేవాడు. ఇంతకుముందు ఆ పరిస్థితి కూడా జరిగేది. ఇప్పుడు అవన్నీ కూడా పూర్తిగా పూర్తిగా తీసేయబడి మెరుగైన జీతాలు నేరుగా ఉద్యోగస్తుల చేతుల్లోనే నేరుగా పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది. దీనివల్ల ఇది కూడా పెద్ద మార్పు కూడా. మనస్ఫూర్తిగా మీకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానమ్మా. ఆల్ ది బెస్ట్ తల్లి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Sir, with your permission, I will call Collector East Godavari, sir. మురళి, ఐ సీ యూ. మురళి, ప్లీజ్ గో అహెడ్. సిను, బాగుండవు సిను? గమనించలే, ఫస్ట్లో గమనించలే. మురళి, ప్లీజ్ గో అహెడ్. మురళి, ఐ సీ యూ. మురళి సార్ నమస్కారం సార్. నమస్తే మురళి. సార్, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సార్, మా జిల్లాలో 76 డిపార్ట్మెంట్స్ కి సంబంధించి 2980 మందికి ప్లేస్మెంట్ ఇంటిమేషన్ లెటర్ ఇవ్వటం జరుగుతుంది సార్ ఈరోజు. అదేవిధంగా సార్, జె సూరిబాబు గారు కొత్తపల్లి మండలంలో తహసీల్ ఆఫీస్లో అవుట్ సోర్సింగ్ టైపిస్ట్గా 2011 నుంచి పనిచేయడం జరుగుతుంది సార్. వారు మీతో ఇంటరాక్ట్ అవుతారు. భూషణ బాగుండన్నా? విశ్వరూప్ బాగుండారు? విశ్వం బాగుండమ్మా? గీతమ్మ తల్లి, అనురాధమ్మ తల్లి బాగుండరమ్మా? చంద్ర బాగుండ? చంద్ర వేణు బాగుండ? చంద్ర దొరబాబున్నా? చిటీష్ వీరాజన్న బాగుండన్నా? సరే మురళి, ప్లీజ్ గో అహెడ్. సార్ నమస్తే సార్. సార్, గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు తూర్పుగోదావరి జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం సార్. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ కార్పొరేషన్ నేటి నుంచి ప్రారంభించడం పట్ల మేము చాలా ఆనందాన్ని మీతో పంచుకుంటా ఉన్నాం సార్. అభద్రతా భావంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి పనిచేస్తా వస్తున్న మాకు మీరు పాదయాత్రలో ఒక హామీ ఇచ్చారు సార్. నేను వస్తానమ్మా, మీరు తప్పక న్యాయం చేస్తానన్నారు సార్. ఆ హామీ మేరకు ఈరోజు మా కళను నిజం చేస్తూ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎటువంటి ఉద్యోగ అభద్రత లేకుండా ఉద్యోగ భద్రత కల్పించినందుకు మేము జీవితాంతం కూడా మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తా ఉన్నాం సార్. ఇప్పటి వరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేసుకుంటా మేము పడే బాధలు అనేకం ఉన్నాయి సార్. మా జీతం నెలలో ఏ రోజు తీసుకుంటావో కూడా తెలియని పరిస్థితి సార్. ఒక్కొక్కసారి 2 నెలలు, 4 నెలలు, గరిష్టంగా 9 నెలల వరకు కూడా జీతాల కోసం ఎదురు చూసి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నాం సార్. ఈపీఎఫ్, ఈఎస్ఐల విషయానికి వస్తే ఎంత కట్ అవుతున్నాయి, ఎక్కడ జమ అవుతున్నాయి, మా బ్యాలెన్స్ ఎంత ఉంది, కుటుంబ అవసరాలు వస్తే ఎలా విత్డ్రా చేసుకోవాలో కూడా తెలియని
పరిస్థితుల్లో సరే మా ఉద్యోగాలు అలాగే నెట్టుకుంటా ఎన్నో కష్టాలు బాధలు కూడా పడతానే వచ్చాం సార్. మరొక బాధాకరమైన విషయం సార్, ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి రకరకాల ఏజెన్సీలో ఒక్కొక్క రకంగా జీతాలు ఇవ్వడం కూడా మేము అనేక బాధలు చూసాం సార్. కానీ ఈ రోజు మీరు తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో గత దశాబ్ద కాలానికి పైగా మేము పడుతున్న ఈ బాధలన్నిటికీ స్వస్తి పలికారు సార్. మరొక్కసారి మా కుటుంబాలన్నీ కూడా మీకు రుణపడి ఉంటాం సార్. అదేవిధంగా సార్, నేటి నుంచి సార్ మధ్యవర్తిత్వం దళారీ వ్యవస్థనే పూర్తిగా రద్దు చేస్తూ మీరు తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నాం సార్. అదేవిధంగా సార్, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ విధానాన్ని అమలు పరుస్తారో అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో కూడా 50% ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలకు అదేవిధంగా మరొక 50% మహిళలకు కూడా కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారో దానికి మా ఆనందాలు చెప్పలేము సార్. మేము ఏ విధంగా మీతో మా ఆనందాన్ని పంచుకోవాలో కూడా మాకు వాస్తవానికి తెలియని పరిస్థితి ఉంది సార్. మరొక ముఖ్యమైన విషయం సార్, నిన్న మా జిల్లాలో కొత్తగా 39 108 అంబులెన్సులు 62 104 సర్వీసెస్ వాహనాలని కూడా చాలా అత్యద్భుతంగా ప్రారంభించుకోవడం జరిగింది సార్. ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడమే కాకుండా అందులో పనిచేసే డ్రైవర్లు టెక్నీషియన్లకి కూడా జీతాలు పెంచి కూడా మీరు వారి కుటుంబాల్లో ఎంతగానో వెలుగులు నింపారు సార్. మరో అత్యంత ఘనమైన విషయం సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సంవత్సర కాలంలో 4.5 లక్షల ఉద్యోగ నియామకాలు జరిగితే మా ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక సంవత్సర కాలంలో 30,000కు పైగా వాలంటీర్లు 13,000కు పైగా సచివాలయ ఉద్యోగ నియామకాలు జరిపారు సార్. వెరసి 43,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు 43,000 కుటుంబాల్లో మీరు ఎంతో ఆనందాలని వెలుగుల్ని నింపారని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మా ఆనందాన్ని మీతో ఎలా పంచుకోవాలో తెలియక మాట్లాడుతూ ఉన్నాను సార్. నా వ్యక్తిగత విషయం సార్, నా తండ్రి గారికి ఓల్డేజ్ పెన్షన్ వచ్చింది సార్. అదేవిధంగా మా తల్లి గారికి కాపునేస్తం కూడా రావడం జరిగింది సార్. నాకు 2 అక్కలు సార్. 2 అక్కలు కూడా ఈ అమ్మఒడికి వాళ్ళ పిల్లలు ఎలిజిబుల్ అయ్యారు సార్. వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు సార్. వాళ్ళ మరొక ఆనందకరమైన విషయం ఏంటంటే సార్, నేను వచ్చేటప్పుడు చెప్పాను సార్ ఇలా మాట్లాడే అవకాశం రావచ్చు నాకు అని. వాళ్ళు ఒకటే మాట చెప్పారు సార్, తమ్ముడు ఇప్పటి వరకు ప్రైవేట్ పాఠశాలకు పంపించలేక ప్రభుత్వ పాఠశాలలో చదివించడం, ఈ సంవత్సరం ఇది ఇంగ్లీష్ మీడియంలోనే మన పిల్లల్ని చదివించుకుందాం, ఇంగ్లీష్ మీడియాన్ని మనం కొత్తగా ప్రవేశపెడతా ఉన్నారు, ఏ మాత్రం నీకు అవకాశం ఉన్నా మా ఇద్దరు తరపున సీఎం గారికి నువ్వు ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సార్. వాళ్ళ తరఫున కూడా మీకు ప్రత్యేక కృతజ్ఞత వందనాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను సార్. ఏదైతే మీరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఈ ఎన్ని సువర్ణ అవకాశాలు కల్పిస్తున్నారో అవన్నీ తప్పకుండా మేము వినియోగించుకుంటా ప్రభుత్వ కార్యకలాపాలని ప్రజలకు చేరువేయడంలో మరింత రెట్టించిన ఉత్సాహంతో అభద్రతా భావం ఏమీ లేకుండా చాలా కష్టించి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని అయితే మట్టి స్పష్టంగా తెలియజేస్తున్నాను సార్. ఈ విధంగా మీరు మాకు సువర్ణ అవకాశం ఇచ్చినందుకు, మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఇచ్చినందుకు నా ఆనందాన్ని మీతో పంచుకుంటూ కృతజ్ఞతావందనాలు తెలియజేసుకున్నాను సార్. ధన్యవాదాలు. ఈ ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఉద్యోగాలలో భద్రత అనేది మనం పనిచేసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. జీతాలు అనేది ఖచ్చితంగా నెల నెలా వచ్చేట్టుగా చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఉంది. ఖచ్చితంగా నెల నెలా వచ్చేట్టుగా చేస్తాం. ఖచ్చితంగా డేట్ అనేది మిస్ కాకుండా చేస్తాం. గవర్నమెంట్ ఉద్యోగాలకు ఏ రకంగా ఖచ్చితంగా ఒక డేట్ ప్రకారం ఇస్తూ ఉన్నామో అదే మాదిరిగానే మీకు కూడా వచ్చేట్టుగా కూడా చేస్తాం. ఎటువంటి వ్యవస్థలో ఎటువంటి లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా మీ చేతుల్లోకి జీతాలు వచ్చేట్టుగా కూడా చేస్తాం. ఇది ఒకటే కాకుండా ఈఎస్ఐ పిఎఫ్ ఇటువంటివన్నీ కూడా కరెక్ట్గా క్రమం పద్ధతి ప్రకారం కట్టే కార్యక్రమం కూడా చేస్తాం. కానీ ఉద్యోగ భద్రత అనే విషయం ఏదైనా వస్తే అది మీరు బాగా పనిచేసే కార్యక్రమం జరిగితేనే జరుగుతుందన్నది మాత్రం ఖచ్చితంగా మనసులో అందరూ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది అవుట్సోర్సింగ్ కార్పొరేషన్, ఇది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేది ఎవరు కూడా మర్చిపోకూడదు. ఎందుకనంటే ఈ విషయం కూడా నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకనంటే ఒక మనిషిని ఆశ అన్నది ఎంతవరకు అన్నది నేను ఒక లెవెల్ దాటి ఆశ కల్పించడం కూడా మీ మాటలు బట్టి చూస్తే కొంచెం భయం కూడా వేస్తుంది. కాబట్టి ఆ మాట కూడా చెప్పాల్సి వస్తూ ఉంది. ఎందుకనంటే నేను ఉన్నంత వరకు ఖచ్చితంగా మీరు బాగా పనిచేసినంత కాలం ఖచ్చితంగా పనిచేస్తారని మాత్రం భరోసా ఖచ్చితంగా ఇస్తాను. Thank you, sir. Now, with your permission, I will call Collector Anantapur. Yeah, Chandrudu, I see you, Chandrudu. Please go ahead. Sir, good morning, sir. Yeah.
సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడే ట్రెజరీ డిపార్ట్మెంట్ నుండి కూడా ఐ వాజ్ స్పీకింగ్ టు ద డీడీ ట్రెజరీ సార్. 66 డిపార్ట్మెంట్లకి 62,562 మంది మా దగ్గర శాలరీ తీసుకుంటున్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు సార్. అందులో ఈరోజు 5,671 అంటే దాదాపుగా 10% ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు సార్. అంటే బయట అదర్ దాన్ ట్రెజరీ. అంటే ఒక 10% ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీద ఒక ఫోకస్ కానీ ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేది సార్. ఇప్పుడు ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పెట్టడం ద్వారా ఆ ఫోకస్ అనేది వచ్చింది సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఈరోజు 5,671 మందికి 4,810 మంది అంటే దాదాపుగా 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఉన్నారు సార్. ఇందులో 85% ఉన్నారు సార్. అలాగే ఉమెన్కి వచ్చేసరికి 2,127 ఉన్నారు సార్. అంటే యాజ్ ఆన్ టుడే 38% ఉన్నారు సార్. మీరు చెప్పినట్లుగా నెక్స్ట్ రాబో కాలంలో ఇట్ విల్ గో బియాండ్ 50% సార్. ఉమెన్కి 50% దాటుతుంది, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీస్ కూడా 50% దాటుతుంది సార్. సో ఈ ఆనందాన్ని తమరితో పంచుకోవడానికి మా దగ్గర మేరీ సుచిత్ర అని చెప్పేసి పామిడి తహసీల్దార్ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేస్తున్నటువంటి సుచిత్ర గారు ఉన్నారు సార్. ఆవిడ తమరితో మాట్లాడతారు సార్. వీర బాగుండరు, వీరే శంకరన్న బాగుండరునా, సాంబుడు బాగుంటారు, సాంబుడు వెంకటరమణ బాగుంటారనా. సారీ చంద్రుడు, ప్లీజ్ గో హెడ్. ఎస్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నా పేరు సుచిత్ర సార్. నేను 2007 సంవత్సరం నుండి చేస్తాను సార్ అవుట్సోర్సింగ్ ద్వారా. మేమైతే ఇదివరలో చాలా జీతాలు రాక ఆర్థికంగా కూడా చాలా వెనుకబడినాం సార్. నెల నెల మాకు ఫీజులు కట్టుకుండే కానిలే, లేదంటే నిత్యావసర సరుకులు కొనే కానిలే, మేము ఎంతగానో అప్పులు చేసుకొని వాళ్ళకి ఫీజులు కట్టుకుంటా ఇండ్లు గడుపుకునే వాళ్ళం సార్. నెల నెల మాకు అసలు 1వ తారీఖు అంతా జీతం వచ్చేది కాదు సార్. ఒక్కొక్కసారి 8 నెలలైనా 9 నెలలైనా 10 నెలలైనా కూడా జీతం వచ్చేది కాదు సార్. అలాంటిది ఇప్పుడు మీరు ఏర్పాటు చేసిన ఈ ఏపీ ఎఫ్కోస్ ద్వారా మాకు నెల తిరిగేసరికి 1వ తారీఖు అంతా మాకు జీతం వస్తుంది. మేము చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మాకైతే అసలు. అదేవిధంగా మా కూతురు అమ్మఒడి పథకం ద్వారా కూడా మాకు వచ్చింది సార్. మా కూతురు అమ్మఒడి పథకం వచ్చింది సార్. మా అత్తగారికి కూడా వీడియో పింఛన్ ద్వారా మేము లబ్ధి పొందుతున్నాం సార్. కనుక మీరు ఏర్పాటు చేసిన దీనివల్ల మాకు ఆర్థికంగా మేము ముందుకు పోగలుగుతున్నాము సార్. మీరు మాపై పెట్టుకున్న ఈ నమ్మకం ద్వారా మేము కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానిలకు సక్రమంగా పని చేసి మీకు మంచి పేరు తీసుకొస్తామని మా ఏపీ అసోసియేషన్ ద్వారా అవుట్సోర్సింగ్ సభ్యుల ద్వారా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ. దిశా చట్టం ద్వారా మహిళలమైన మాకు దిశా చట్టం ద్వారా కూడా మాకు భద్రత కల్పించినందుకు మేము ధైర్యంగా ఆఫీసులో పని చేసుకోగలుగుతున్నాం సార్. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తల్లి. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆల్ ది బెస్ట్. Anybody else? చంద్రుడు. ఇక్కడ ఎస్ సార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో రామాంజనేయులు అని చెప్పేసి ఉన్నారు సార్. హీఈస్ వర్కింగ్ యాజ్ స్టాఫ్. ఒక్కసారి ఆయన కూడా తమరితో మాట్లాడాలని చెప్పేసి ఉత్సాహంగా ఉన్నారు. ముందుగా మీకు ధన్యవాదాలు సార్. ముందుగా మీకు ధన్యవాదాలు సార్. ఈ ఏపీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ముఖ్యంగా నేను అనంతపురం జిల్లా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్లో షరాబ్గా వర్క్ చేస్తున్నా సార్. గత 15 సంవత్సరాలుగా చాలా జీతాలతో మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఎన్నో బాధలు పడి మేము గత 13 మాసాల నుంచి శాలరీస్ పొందక చాలా బాధలు పడాం సార్. మేము ఇదివరలో అప్పులు చేసుకొని అప్పులు పొందలేక అసలు జనాలు 13 నెలలు ఏం ఉద్యోగం చేస్తున్నావా నువ్వు అని అవమానాలు కూడా పడినాం సార్. మేము ఇదివరలో తమరును కూడా పాదయాత్రలో 2018 రాప్తాడు దగ్గర పాదయాత్రలో కూడా తమరికి అర్జీ ఇచ్చాం సార్. మేము మీతో దిగిన ఫొటోస్ కూడా నా దగ్గరే ఉన్నాయి సార్. ఏదో సార్ తమరి దయతో కార్పొరేషన్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. మా ఆనందాన్ని మీతో ఎలా పంచుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు సార్. అదే మధ్యవర్తులు దళారులు వీళ్ళ ప్రమేయం లేకున్నట్లు మాకు జీతాలు అందితే చాలని ఒక భరోసా అయితే ఈరోజు వచ్చిందని మేమైతే ధైర్యంగా ఉన్నాం సార్. ఈ ఈఎస్ఐ ఈపీఎఫ్ అనేవి ఇదివరలో 2-3 ఏజెన్సీలో మాకు అసలు జమ కూడా చేయలేదు సార్. ఇప్పుడున్న ఇదివరకు కాలంలో మాకున్న 60,000 ఈపీఎఫ్ అమౌంట్ కూడా మాకు ఇందువరలో వస్తుందో లేదో కూడా నమ్మకం లేదు సార్. అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ ఆఫర్స్ తేవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మీ దీనికి పాదాబంధాలు కూడా చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే చంద్రుడు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏపీ కాస్ ఈజ్ ఏ స్మాల్ ఆర్గనైజేషన్ సార్.
So our entire functioning is online, sir, end to end, right from collectors placing his indent from that time to scrutiny to verification up to issue of placement intimation letter, sir. Everything is online, sir. So today, as a formal launching of the corporation, I will request the Honorable Chief Minister to kindly generate one placement intimation letter by way of a formal inauguration, sir. Okay. Abdullah. To hand over this placement letter to 3 outsourcing employees from GAD, sir. I have chosen GAD for this. కొన్ని లెటర్లు నా చేతుల మీదుగా కొంతమందికి నేను ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాను. మేము ఈ జిల్లాలలో ఇక ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి కలెక్టర్లు మంత్రులు అందరూ కూడా మీ భుజస్కంధాల మీద ఈ బాధ్యత మోపుతా ఉన్నాను. ఎక్కడా కూడా మంచి పేరు వచ్చే విధంగా గొప్పగా ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా అందరూ కూడా దీని మీద ధ్యాస పెట్టమని చెప్పి సవినయంగా అందరితో కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. కే ప్రసూనా, డేటా ఎంట్రీ ఆపరేటర్, GAD. And K. Adam, driver, GAD. Oh, sorry. Y. Venkat Rao, data entry operator, GAD. Thank you, sir.